నుంచి మీకు మా డాలస్కు సుస్వాగతం. ఆనంద్ గారు, మీకు సంగీతం అంటే మక్కువ ఎలా కలిగింది? అంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతుండేవాడిని. మా ఫాదర్ మదర్ కూడా సంగీతంలో బాగా ప్రవేశం ఉన్నవాళ్ళు. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను సంగీతం. అంటే ఏ వయసులో కలిగిందండి? నా చిన్నప్పటి నుంచి పాడుతుండేవాడిని. మీరు సినీ రంగానికి ఎలా ప్రవేశించారండి? నేను 100 మంది గాయకుల్లో ఫస్ట్ వచ్చాను ఒకసారి కాంపిటీషన్లో. ఆ కాంపిటీషన్లో కేవి మహాదేవన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు జడ్జెస్గా ఉన్నారు. వచ్చిన తర్వాత మద్రాస్ నుంచి నాకు పిలుపు వచ్చింది. మద్రాసు వచ్చిన తర్వాత ఫస్ట్ కోదండపాణి గారు నన్ను పండంటి కాపురం చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఆ తర్వాత నన్ను గుర్తింపు తెచ్చే పాట జీకే వెంకటేష్ గారు అమెరికా అమ్మాయి చిత్రంలో ఒక వేణు వినిపించను అనే పాట ఇచ్చారు. ఆ పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారండి? నేను సుమారు 2000 పాటల పైన పాడాను. మీరు ఈ మధ్య సంగీత దర్శకులుగా మారారు కదా, అది ఎలా జరిగిందండి? అంటే అనుకోకుండా జరిగింది. నా మిత్రుడు శరత్ బాబు, హీరో శరత్ బాబు, ఆయన ఒక పిక్చర్ తీస్తున్నాడు. ఆ పిక్చర్కి మ్యూజిక్ నువ్వు చేయాలి అని చెప్పి అంటే అప్పుడు నేను చేశాను. ఆ చిత్రం గాంధీనగర్ 2వ వీధి. ఆ తర్వాత 4-5 చిత్రాలు చేశాను. ఇప్పుడు డబ్బింగ్ పిక్చర్లు కూడా చేస్తున్నాను. హమ్ ఆప్కే హై కౌన్, హిందీ నుంచి తెలుగు నేనే చేశాను ప్రేమాలయం పేరుతో. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కోయిల సినిమా, దానికి తెలుగు డబ్బింగ్ కూడా నేనే చేశాను మ్యూజిక్. ఇట్లా డబ్బింగ్ పిక్చర్లు కూడా 70-80 అదర్ లాంగ్వేజ్ నుంచి తెలుగు చేశాను. మీరు చాలా పాటలు పాడారు కదండి, వాటిలో మీకు నచ్చిన పాట ఏదో? నేను పాడిన ప్రతి పాట నాకు నచ్చిందే, కానీ ముఖ్యంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఒక పాట నాకు చాలా ఇష్టం. అది బంగారక్క చిత్రంలో కేవి మహాదేవన్ గారి స్వరకల్పంతో వచ్చిన పాట, దూరాన దూరాన తారాదీపం అని. అది నిజంగా నా లైఫ్లో చాలా మంచి పాట అని నేను అనుకుంటున్నాను. అమెరికా అమ్మాయి పాట ఎలాగూ మంచిది అనుకుంటే మీకు అందరికీ తెలుసు. అలాగే అండి, మీరు అనేక సంగీత దర్శకులతో పనిచేశారు కదా, వారిలో మీకు చాలా నచ్చిన వారు ఎవరో? ఒక్కొక్క సంగీత దర్శకుల్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అంచేత అందరూ చాలా బాగా చేసేవారే. అంటే ప్రతి సంగీత దర్శకుల్లోనూ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క కోణం చూస్తే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ నచ్చుతారు. అంచేత నేను పాడిన సంగీత దర్శకులు అందరూ చాలా గొప్పవారు, చాలా ప్రతిభ ఉన్నవాళ్ళు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. పెద్ద పెద్ద సంగీత దర్శకులు అందరి దగ్గర పాడాను. మీకు వేరే ఇంకేదైనా భాషల్లో పాడాలని ఉందా అండి? నేను కన్నడలో పాడాను. తర్వాత నేను ప్రైవేట్ క్యాసెట్స్ కంపెనీ కూడా పెట్టాను ఇండియాలో. ఆ కంపెనీ ఏఎం క్యాసెట్స్ అని, దాని ద్వారా కొన్ని వేల పాటలు రిలీజ్ చేశాను. ప్రైవేట్ భక్తి గీతాలు, క్రైస్తవ భక్తి గీతాలు, హిందూ భక్తి గీతాలు, చాలా ప్రైవేట్ సాంగ్స్ కూడా రికార్డ్ చేశాను. అలాగే ఇప్పుడు స్వరమాధురి ఆర్కెస్ట్రా ఎందుకు పెట్టానంటే, మనం కొన్ని రోజులు రికార్డింగ్ ఉంటాయి, లేనప్పుడు కొన్నాళ్ళు రికార్డింగ్స్ ఉండవు. అలాంటప్పుడు కచేరీ చేసి ప్రజల్లో పాపులారిటీ పొందడం కోసమని నేను 71లో అనుకుంటాను స్వరమాధురి అనే సంస్థ స్థాపించాను. ఇప్పటికి నేను ఇండియాలోనే 5000 సంగీత కచేరీల పైనే చేశాను. ఇప్పుడు 91లో అమెరికా వచ్చి 20 కచేరీలు చేశాను. 93లో అమెరికా వచ్చి 20 కచేరీలు చేశాను. మళ్ళీ ఇప్పుడు 3వసారి వచ్చి కచేరీలు చేస్తున్నాం. అది మా అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరినీ కలుసుకోవడం, ఇట్లా ఈ విధంగా ఈ టీవీలో కూడా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. డలాస్ తెలుగు అసోసియేషన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆనంద్ గారు, మీరు ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా మా స్రవంతికి టైం ఇచ్చి నందుకు చాలా ధన్యవాదాలండి. మీకు నేను టైం ఇవ్వడం ఏంటి, మాకు అదృష్టంగా భావించి మాకు ఈ అవకాశం ఇచ్చేందుకు మీకే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఇంతమంది డల్లాస్లో ఉన్న తెలుగు వారికి ఈ విధంగా పరిచయం అవడం అంటే సామాన్య విషయం కాదు కదా. ఎక్కడో నేను ఇండియా నుంచి ఎక్కడో వచ్చి, అది మా అదృష్టంగా భావిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ.